ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ కృష్ణ సందేశం శ్రీమద్ భగవద్గీత శ్లోకం 4 గురించి మీ యొక్క సందేశం సార్. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ అనేది దేహి అనేది ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడు చావదు. భూతకాలంలోనూ ఉంది, భవిష్యత్ కాలం కూడాను ఉండి తీరుతుంది. ఇది నిత్యం, శాశ్వతం, ఎప్పటి నుంచో వస్తుంది. అది పురాణం అంటే ఎప్పటి నుంచో వస్తుంది. ఈ శరీరము చంపబడితే ఆత్మ అనేది చంపబడదు. న హన్యతే హన్యమానే శరీరే. కనుక ఆ పురాణమైన ఎల్లప్పుడూ ఉండే ఆ ఆత్మ మనం. అంతేగాని ఈ నోరు, ఈ ముక్కు, ఈ కాళ్ళు, ఈ దేహము ఇది మనము కాదు. ఇది నిశ్చయంగా మనం స్వానుభవంగా తెలుసుకుని జీవితమంతా ఆ జ్ఞానంలోనే ఉంటూ మన కార్యకలాపాలు చేయాలి. అదే భగవద్గీత సారం. మొట్టమొదటిగా ఈ ఆత్మతత్వాన్ని ప్రబోధించారు శ్రీకృష్ణుల వారు. ఓకే సార్, థ్యాంక్ యూ.